సికింద్రాబాద్లో ఒక చిన్న కార్ చిచ్చు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తం పల్లెల ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ కార్ చిచ్చు దగ్గర కారు జరుపుమన్న పంచాయతీ కాడికి పోయి జాతి పేరుతోటి నీచా జాతి అని చెప్పని అవమానకరంగా ఏ పదాలైతే వినోద్దు అని రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఏ వివక్షకు గురైండో ఆ వివక్ష జరగకుండా ఉంటేందుకు SC/ST అట్రాసిటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బతికేదందుకు వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు, మార్వాడి జైన్స్ సంబంధించినటువంటి వాళ్ళు నీచా జాత్ అని చెప్పి పదాలు వాడుకుంటా తర్వాత పాలమ్ముకునే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరే తూ దూద్ బేచ్నే వాళ్ళ క్యారే తూ క్యారే బాత్ కర్రా అని చెప్పని ఇట్లా దాడి చేసి ఒక ముదిరాజు చేపలు సంబంధించినట్టు కావచ్చు, పండ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ముదిరాజు అండ్ యాదవ్స్. సో వీళ్ళను కులాల పేర్లు పెట్టి తిట్టుడు అనేది కింది దాకా పాకింది. ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు. వీళ్ళ మీద పల్లెలల్లో మండల కేంద్రాలలో కూడా అందరు వీళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న వృత్తులు కావచ్చు, వృత్తులకు సంబంధించినటువంటి దుకాన్లు కావచ్చు, ఇవన్నీ బంద్ కావడానికి ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళు బయటి రాష్ట్రాలకి వచ్చి రాజస్థాన్, గుజరాత్కి వచ్చి ఇక్కడ వీళ్ళ పొట్ట కొడుతున్నారు. వీళ్ళు తినే కంచంలో మన్ను పోసుడు కాదు, కంచం కాడికెళ్ళి ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఏది కూడా సాఫ్ దందా చేస్తలేదు, అన్ని ఇల్లీగల్ దందాలు. ఇప్పుడు మీరు ఓన్లీ ఏ టౌన్లోకి పోయినా వాడు హిందీలో రాస్తాడు బిల్లు మొత్తం. ఆ హిందీలో ఏం రాసిండు, ఎన్ని పైసలు రాసిండు తెలియదు మనకు. సో మన దుకాన్లు మొత్తం కొల్లగొట్టించేసి తెలంగాణను మొత్తం ఒక 100 సర్పాల పాములు కబలించినట్టుగా చేసి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్లను మొత్తం నాశనం చేసి ప్రతి ఒక్కరి జేబును కత్తిరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దానికి ఇంకొకటి ఏంటంటే దానికి ఇలా మన వ్యాపారులను, మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వ్యాపారులను ఇక్కడ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా చాలా చులకనగా ఏ భాషనైతే ఆంధ్రోళ్ళు ఇంతకుముందు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు చేత కాదు తాగి పంటరు ఇటువంటి మాటలు మాట్లాడిరో సేమ్ భాష ఇవాళ పొద్దున ఈ జైను అండ్ గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు ఇవాళ పొద్దున మాట్లాడిండు. ఒక ఛానల్లో మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిండు. ఆయన ఏమంటే 1000-2000 వస్తే తెలంగాణ వాళ్ళు తాగి పంటరు లేవకుండా పంటరు అని చెప్పని మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన ఏం చేతావని ఇస్తుందంటే మేమేం చెప్పినామంటే అరే నేమన్నా అంటారే నువ్వు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావా, మా దగ్గర నుంచి ఏం తిన మీరే కొడతారు, ఉల్టా చోరు కోతువాళ్ళ లెక్క ఆయననే కొడతాడు, ఆయననే మళ్ళీ మేము దండం పెట్టి మేము వ్యాపారం చేసేందుకు వచ్చినాం, ఇక్కడ మేము హింస చేసేందుకు కాదు అని అనుకుంటేనే మాట్లాడే. మేము కూడా ఏం హింస చేయలే కదా ఆయన, మేము కూడా హింస మిమ్మల్ని ఏం మీ దుకాణాలు ఏం నలగబెట్టలే కదా, ఇక్కడ మేము కోపానికి వచ్చాం నలగబెట్టలేదు అంటే మేమేం గాజులు వేసుకొని కూర్చున్నామా అని మాట్లాడుతున్నాయనే. సో ఈ భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా. కనుక తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దుకాణాలు పెడితే వాళ్ళ దగ్గరనే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మనం బహిరంగంగా చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు మన తాగుబోతులు అయితేనే వాళ్ళ దుకాణాలలో కొనాలి. ఓకే, మనకు ఆత్మాభిమానం లేకుంటే వాళ్ళ దుకాణాలలో కొనాలి. ఆయన అంటాడు మేమిడికి వచ్చి మీ GSTలు పెంచిన మొత్తం సర్వనాశనం చేస్తున్నారు, అసలు వీళ్ళు అన్ని దందాలలో హవాలా దొంగ దందాలు అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు, దొంగ సరుకులు అమ్మే దాంట్లో కూడా కేసులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి. కాబట్టినే మన యువకులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళు నిరుద్యోగులు కూడా అప్పు సపోర్ట్ చేసి వాళ్ళకి అవసరమైతే ఇంత పైసలు సపోర్ట్ చేసినా కానీ వాళ్ళని దుకాణాలు పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మా సేటులు, మా సావుకారులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని వృత్తులు ఏ హార్డ్వేర్ దుకాణం పోయినా ఏది పోయినా అంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రజలకు పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వాళ్ళకు అనుభవం తక్కువ ఉన్నట్టున్నది, వాళ్ళు రాజకీయ నాయకులతో ట్రీట్ చేసినట్టు అనుకుంటున్నట్టు వాళ్ళంతా. ఓకే, ఇది జనం లోపల ఉన్నది. జనం ఎక్కడిదక్కడ ఏ ఊర్లో అక్కడ ఎక్కడిదక్కడ ఉద్యమం లేస్తున్నది. ఇది ఇవాళ ఆమన్గల్లో వచ్చింది. ఆమన్గల్ల దాన్ని వీళ్ళందరి దగ్గర కూర్చొని వాళ్ళ షాపులు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళా దుకాణాలు అంటే మేము ఇక్కడ పెట్టామన్న తర్వాత మళ్ళీ దుకాణాలు పెడుతుంటే ఇలా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ నా దుకాణం లేదు మీరు ఎట్టి పరిస్థితి తెరవద్దని చెప్పి చెప్తా ఉన్నారు కదా. రాజకీయ నాయకుల భాష ఏంటిది, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మా బోటు ఉద్యమకారులు ఏం మాట్లాడుతున్నారు, మమ్మల్ని కొత్తగా టెస్ట్ చేసేది ఏం లేదు, మేము సముద్రం ఈదినము, ఇవి ఉట్టిగా చిన్న చెర్లలో ఈత కొట్టుడు అన్నట్టు ఇదంతా. ఈ మా సొంటల క్యారెక్టర్ గురించి మాట్లాడేంత సీన్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ పాలిటీషియన్స్కు లేదు, ఎవరికి లేదు, అంత సీన్ లేదు వీళ్ళెవరికి. సో ఇది అంతేందంటే కావాలని వీళ్ళ మీద బటగాల్చి మీద వేయాలని చెప్పని కొంతమంది మీద ఎవరైనా ఈ మూమెంట్లో తిరిగేటోళ్ళ మీద మాట్లాడుతుండొచ్చు. కానీ మా బొట్టలో ఇప్పటికీ మాట్లాడుతున్నాం కదా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వచ్చిన కేసీఆర్ను క్వశ్చన్ చేసినాం, మా బడులు చక్కగా కావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి, మా హాస్పిటల్ మాకు మంచిగా ఉండాలని చెప్పని మా ఆత్మగౌరవంతో మేము ఉండాలని వాళ్ళ మీద కొట్లాడిన ఇప్పుడు రేవంత్ మీద కూడా కొట్లాడుతున్నాం.
ఇవాళ ఈ సమస్య కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టినే ఈ మార్వాడి గుజరాతీలో చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా అది వాళ్ళు దాడి చేస్తే కదా ఇది జరిగింది. ప్రజల లోపల యాక్సెప్టెన్స్ లేకుంటే ఎవరు రాడు కదా. తెలంగాణ ఉద్యమానికి కూడా అట్లా యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా ఆ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టినే జనం వెంబడొస్తుంది. అందుకనే ఈ చిల్లర మాటలు పిచ్చి మాటలు మారడోళ్ళు వెంబడి మేము ఉంటామని చెప్పని బండి సంజయ్ లేక మాట్లాడతలేం కదా. అవి అటువంటి వాళ్ళే కదా మాట్లాడేది. మారడోళ్ళు వెంబడి దాడి జరిగితే దాడిని కూడా ఖండిస్తలేడు. ఆ కులాల జాతి పేరు చెప్పి దాడులు జరిగినాక కూడా బండి సంజయ్ దాన్ని ఖండిస్తలేరు. కానీ మారువాడోళ్ళకు తరఫుకెళ్ళి సపోర్ట్ ఉంటాం, ఎవడోడు వస్తాడో వాడిని కొడతాం చంపుతాం అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు. పార్లమెంటుగా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అగో వాళ్ళకు మాకున్నటువంటి తేడా మేము ఎదురిస్తున్నాం. వాళ్ళు సచ్చిన శాపాలు వరదలు కొట్టుకోపోతున్నారు. వాళ్ళకి అర్థమైతే నోట్లకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళంతా. అదే అందుకనే ఇలా దేశ సంపద 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులల్లో దేశ సంపద 44 పైసల కంటే 44% ఎక్కువ దేశ వెల్త్ వాళ్ళ చేతుల్లో. దీంట్లో ఉన్నోళ్ళు మెజారిటీ గుజరాతీలు మార్వాడీలే. ఇది తీస్తే తెలిసిపోతుంది ఎవరు దోపిడీ చేస్తున్నాడు, ఎవరి మీద పెత్తనం చేస్తున్నాడు. అట్టడుగు వర్గాలలో 50% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ సంపద ఖాళీ 3% ఉన్నది. ఆ జనం గురించి మేము కొట్లాడుతున్నాం. ఎక్కడ తప్ప అంతా దొంగమాలు ఉన్నదంతా ఇటువంటి కొంతమంది జనాల దగ్గరనే, క్యాపిటలిస్టుల దగ్గరనే ఉన్నది. క్యాపిటలిస్టులు మొత్తం మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుజరాతీలు మార్వాడీలే. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కొంతమంది, లేరని ఏం చెప్తలేం. కానీ వీళ్ళంతా ఒకటే కోవకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద ఇలా బ్యాంకులు కుంభకోణాలు చేసి బయట దేశాలకు పారిపోయిన దాంట్లో ఎవరున్నారు ఎక్కువ? ధనం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇలా గంటలకు 100 కోట్ల రూపాయలేమో వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇలా అదానీలు అంబానీలు ఎక్కడోళ్ళు వాళ్ళ చేతులలో ఎంత ఉన్నది. ఆ టాప్ 10లలో టాప్ 3లలో వాళ్ళే ఉన్నారు కదా. అంటే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు దోపిడీ చేస్తుంది దేశాన్ని? వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ పార్టీలు కమ్ము కాస్తున్నాయి. తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ మార్వాడోల గురించి మాట్లాడుతూ అదే రోహింగ్యా ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి, అరే గవర్నమెంట్ ఎవరి దగ్గర ఉన్నది అనే మన ఉన్నదా? అక్కలు ఉన్నదా? తలకాయ ఉండి మాట్లాడుతురా? ఆయన అన్నాడు కదా, ఆయన ఎవరు సంజయ్ అన్నాడు కదా, ఇది ఉన్న తలకాయ ఉన్నదా అని మాట్లాడారు. నీకున్నదా అని ఆయన తలకాయ అసలు ఫస్ట్ నీకున్నదా? నువ్వు ఏ బాధ్యతతో మాట్లాడుతున్నావు? ఎవరో రోడ్ సైడ్ రోమియో లెక్క మాట్లాడుతున్నావు. ప్రభుత్వం నీది కదా, అధికారం నీ చేతుల్లో. నువ్వు మళ్ళీ హోమ్ మినిస్టర్ స్టేట్ నివేదికలు ఉన్నాయని చెప్తున్నావు. రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారని చెప్పని మేము నాయన మీరు అధికారం రాకముంచి మొత్తుకుంటారు. మరి మీరు ఏం చేస్తురా? మీరు మీ పార్టీ ఏం చేస్తారు? గడివిక్కురా? ఏం చేస్తారు? మరి పంపించాలి కదా. మా చేతిలో అధికారం లేదు. ఇలా మేము చెప్తున్నాం మా సంటోళ్ళకి అధికారం ఇల్లు 2 రోజుల్లో పంపించకపోతే చూడు. ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు వీళ్ళను? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా. ఆయన ఉద్యమాలు నిర్మించాలా రోహింగ్యాల గురించి అని. వాళ్ళు ఎవరిది? ఈ గవర్నమెంట్ ఎవరిది? ట్రంప్ నడిపిస్తుందా ఇక్కడ? పుతిన్ నడిపిస్తుందా ఇక్కడ? వీళ్ళే కదా, మోడీ వీళ్ళ బీజేపీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఏరి పారేసేయండి, పంపేరి. ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. ఐఎస్ఐ ఏజెంట్లు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నారు. మరి ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత నీ గవర్నమెంట్ ద్వారా నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్వా? నువ్వు చేతులు కలిపిరా మీరేమన్నా? మీరు పాకిస్తాన్ ఏజెంట్లా? మా బోటోళ్ళ మీద మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అర్థం కాదు. ఎవడు ఆపిండు? గవర్నమెంట్ ఎవరి చేతులు ఉన్నది? రాజ్యం ఎవరి చేతులు ఉన్నది? నువ్వు పంపి తీసుకుపోయి పాకిస్తాన్లో వారేస్తావా, బంగ్లాదేశ్లో వారేస్తావా, అమెరికాన్ కప్ప చెప్తావా, బే ఆఫ్ బెంగాల్ ఇస్తావా? నువ్వు చూసుకోవాలి నాయన. నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతలేదు. బచ్చగాడికి అడిగే నవ్వుతున్నాడు మాట్లాడుతున్నాడు. అసలు ఈయన ఏంది? ఈ కార్పొరేటర్ కానీ కూడా గాడి దాకా పోతే గిట్లే ఉంటుంది. దరిద్రం, ఈ దేశం దరిద్రం. ఇటువంటి వాళ్ళు మంత్రులు అయ్యే పట్టుకనే ఇట్లా సర్వనాశనం అవుతున్నది దేశం. ప్రతిభ కూడా బయటకు పోతే ఇజ్జత్ పోతున్నది ఇటువంటి వాళ్ళని చూసి. నియామకాల కోసం ఆంధ్ర ఎలాగొట్టిరు, మరి ఏం ప్రయోజనాలు సాధించారు తెలంగాణలో? నిధులు వచ్చినాయని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మార్వాడి గోబ్యాక్ అనే అంశం ఒక్కటి దీనిలో ఉన్న కిటికీ ఏంటంటే, మన దగ్గర తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు కూడా దొంగలే పట్టుకుని ఈ పని అయింది. వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు? అయితే చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, ఎన్టీ రామారావు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, వెంకయ్య నాయుడు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళే ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీగా అయింది కాబట్టి ఇలా మా బొట్టలో మాట్లాడపరుస్తున్నది. లేకపోతే నిజంగా ఈ ఉద్యోగాలు ఇక్కడికి రావాల్సిన ఉంటుండే కదా. ఇలా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పని వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ ట్రైనింగ్ పొందిండు? ఆయనే పొందిండు చంద్రబాబు స్కూల్లో చదివిండు కదా. ఆయనే బీజేపీ స్కూల్, చంద్రబాబు స్కూల్ కదా. ఇప్పుడున్నది ఉద్యోగం కాంగ్రెస్ అన్నాడు. వీళ్ళందరూ కూడా యాంటీ తెలంగాణనే. ఈ లీడర్లంతా పెరిగిన అక్కడ కాబట్టి ఈ ప్రాంతం ప్రజల మీద మమకారం లేదు, వాళ్ళకు ప్రేమ లేదు. ఈ ప్రాంతంలో ఇంకా త్యాగాలు జరుగుతుంటే కూడా వాళ్ళు దాన్ని తమాషా చేసుకొని శవాల మీద పైసలు ఏరుకుంటున్నట్టుగా ఇంకా తమాషా లెక్క చూస్తున్నారు వీళ్ళు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన భూమిపుత్రులు, సన్స్ ఆఫ్ ది సాయిల్ చేతులలో అధికారం కనుక ఉండేది ఉంటే, అందుకే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంత ప్రజలు నిజంగా గుండె నిండా తెలంగాణ వాదం ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కానీ ఒక నూతన నాయకత్వాన్ని తెలంగాణ తీసుకొస్తేనే దీనికి పరిష్కార మార్గం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతుంది తెలంగాణలో. అది మర్చిపోవాలంటే మరో వాదం ఎత్తుకోవాలి కాబట్టి ఈ వాదాన్ని ఎత్తుకున్నారు గోబ్యాక్ అని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు మాట్లాడతారు. అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం. ఇది సాల్వాలు కప్పి దండలేసి
పొలిటికల్ పార్టీ దగ్గర పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు అవన్నీ మాటలు. అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం, దాని గురించి కూడా మాట్లాడినాం. దాని గురించి కూడా ఎవరు మాట్లాడిన టైంల నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ కాదు, సంవత్సరాలకి వెళ్ళి జరుగుతూ ఉన్నది. అది కూడా మర్చిపోయే అంశం ఏం కాదు, ఇది కూడా ఏం కాదు. అట్లాంటి మన నిరుద్యోగుల గురించి సమస్య పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా, బడుల గురించి పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా, వైద్యం గురించి పక్కకు పెడుతుంది మాట్లాడుతున్నారా? ఇవన్నీ కావు కదా, అన్నీ వస్తాయి, అన్ని సమస్యలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒక సమస్య. ఇది కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య. వాళ్ళు ఇలా చిరు వ్యాపారులు వాళ్ళ చేతులలోనే ఇలా మొత్తం బిజినెస్లు ఉన్నాయి, అవన్నీ మొత్తం సర్వనాశనం అవుతున్నాయి కాబట్టి కదా వాళ్ళ గురించి మాట్లాడేది. వీళ్ళు ఏంటంటే ఇటువంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారవాడోళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి అబ్బా, వీళ్ళు ఇట్లా ఎవరైనా చేయంగానే వీళ్ళు వసూలు చేస్తున్నట్టున్నది. మమ్మల్ని ఆపమని చూద్దాం, మేము మాట్లాడు, మేము ఆపుతామో చూడు. రేపు పల్లె తీసుకోవద్దు. ఎందుకంటే ఇలా మా మనస్సును గాయపరిచిండ్రు, గుండెను గాయపరిచిండ్రు. వాళ్ళు అంటూ తాగి 2000 తీసుకొని తాగి పంటరు అంటుంది కదా. ఇగో దాని మీదనే ఇప్పుడు రేపు పొద్దుగాల మేము తెలంగాణ సమాజాన్ని మొత్తం జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ బక్వాస్ మాటలు బయట మాట్లాడేటండి. ఎవడా ఈ గడ్డ మీద పుట్టినోని బెదిరించేంత ధైర్యం ఏమనుకున్నది అంత సీన్ ఉన్నదా? ఒక్కడ కాకపోతే 10 మంది పుడతారు ఈ ప్రాంతంలో. ఇక్కడ అదే చెప్తున్నాం కదా, ఓ పెద్ద మనిషి అట ఎమ్మెల్యే స్థాయి అట ఆఫ్ ది రికార్డ్ తల్వార్ తిప్పినట యాయతో మారడాలుతూ అని చెప్పని. ఒరే నాయన, ఇది అదే చెప్పిన, గోటీలు ఆడుకున్నారు ఇక్కడ మొత్తం, బుల్లెట్లతోటి బాంబులతోని గోళీలు ఆడుకున్నారు పల్లెలా. పెద్ద రాచరిక వ్యవస్థను ప్రతినిధులు ఉన్నటువంటి దొరభూస్వాములను మొత్తం పైజాము ఉడబికి ఉరికిచ్చిన ప్రాంతం ఇది. గీడ మీరుగా తల్వార్లు గిల్వార్లు మాట్లాడితే ఇక్కడ నాయన. కాకపోతే మా తలకాయ తిరగనీయకురికి అంతనే. మా తలకాయలు తిరిగితే అన్నీ అవుతాయి, కానీ మేము చించదలుచుకోలేదు. ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తీసుకోపోదలుచుకున్నాం మేము. అవన్నీ మా దగ్గర అది వెన్నతో పెట్టిన విద్య, అది చిన్నప్పటి నుంచి నేర్చుకునేది. అది మా దగ్గర ఇక్కడ ఆలోచనలు పెన్నులు నాటితే గనులు అయితే అన్నట్టుగా మా ఆలోచనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వం అది. ఇక్కడ త్యాగం కూడా పెద్ద త్యాగం చేసేందుకు ఉరుకులాడుతుంటారు, ముందడుకు ఉరుకులాడుతారు. ఎట్లయితే సుఖదేవ్, రాజ్గురులు, భగత్ సింగ్ పోయి ఉరికంబాన్ని ముద్దాడినరో, ఇట్లా సావును ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి సావును ముద్దాడేటువంటి వాళ్ళు కోకోలలో ఉంటారు ప్రతి పల్లెలా. అందుకే త్యాగాల గడ్డ తెలంగాణ. ఇది మమ్మల్ని కూడా గివీలు బెదిరించేది అంత సీన్ లేదు. మార్వాడి మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటే ఏం చెప్తారు? కొందరు కల్చర్ గో బ్యాక్ అంటే లేదు, మార్వాడి గో బ్యాక్ అని మరికొందరు అంటారు. ప్రజలకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా ఈ విషయం. మార్వాడోళ్ళు చేసేటువంటి అరాచకాలు కావచ్చు, భవిష్యత్తులో ఇంకా మారడోళ్ళు ఇక్కడ దుకాన్లు పెట్టి దందాలు రావద్దు, ఇక్కడ వాళ్ళ దోపిడీ బంద్ కావాల్సిందే. దీని మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వం నుంచి కూడా రావాలి. మేము కూడా తీస్తున్నాం ఇదంతా. ఎవరెవరైతే ఆ కల్చర్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారో, ఈ దుర్మార్గాలు, ఈ దాడులు చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయో, ఇక్కడ జనాల మీద పైసలు సంపాదించాలని ఉన్నదో, వాళ్ళందరిది మాత్రం ఆ సంస్కృతి ఇక్కడ నుంచి పోవాల్సిందే, పోతుంది కూడా. థ్యాంక్ యూ.